ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నపై ఓ సామాజిక వర్గానికి చెందిన మహిళలు ఉప్పల్ పిఎస్లో ఫిర్యాదు చేశారు. నిన్న ఓ కార్యక్రమానికి హాజరైన మల్లన్న ఓ సామాజిక వర్గంపై పరుష పదజాలం వాడారని మహిళలు కంప్లైంట్ ఇచ్చారు. తమ సామాజిక వర్గాన్ని కించపరుస్తూ మాట్లాడిన అతనిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఎమ్మెల్సీగా బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న వ్యక్తి ఇలాంటి మాటలు మాట్లాడటం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. కులాలు మతాల మధ్య కుంపట్లు పెట్టేలా తీన్మార్ మల్లన్న వ్యవహారం ఉందని మండిపడ్డారు. అతన్ని వెంటనే కాంగ్రెస్ నుంచి బహిష్కరించాలని మహిళలు డిమాండ్ చేశారు. ఉద్యోగుల సమ్మేళనానికి వెళ్లిన తీన్మార్ మల్లన్న గారు రెడ్డి సంఘ సభ్యులను, అసలు రెడ్డి కులాన్ని, రెడ్డి సామాజిక వర్గాన్ని కించపరిచేటట్టుగా మాట్లాడినట్టు మేము నిన్ననే వీడియోలో చూసినాము. మరి దాని మీద ఉప్పల్ పిఎస్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఇవాళ గౌరవప్రదమైన పొజిషన్లో ఉండి రెడ్డి సంఘాల సభ్యులట కుక్కల సంఘాల సభ్యుల లెక్క రెడ్డి సంఘ సభ్యులు టీచర్ ఎమ్మెల్సీలలో ఉన్నారని చెప్పేసి ఒక అసభ్యకరమైన పదజాలంతో ఇటు టీచర్స్ను కించపరిచిండు, ఇటు రెడ్డి సంఘ కులస్తులను కూడా కించపరిచినట్టు మాట్లాడిండు. దీని మీద తీవ్ర అభ్యంతరకరం వ్యక్తం చేస్తున్నాము. ఆయన ఒక ఉన్నతమైన పొజిషన్లు ఉన్నాడు. ఇట్లా కులాల కుంపట్లు, ఇట్లా మతాల మంటలు, ప్రాంతాల చిచ్చులు పెట్టే నాయకులు మన నాయకులుగా ఉండడం సిగ్గుచేటు. ఇవాళ అంత గొప్ప పొజిషన్లో ఉండి ఇట్లా మాట్లాడడం చాలా సిగ్గుచేటు. ఇట్లా మాట్లాడే వాళ్ళను వెంటనే కాంగ్రెస్ పార్టీ నాయకులు బర్తరఫ్ చేయాలి, దీన్ని ఖండించాలి. ఇలా రెడ్డి సామాజిక వర్గం ప్రజలందరినీ కూడా ఆయన కించపరుస్తున్నాడు. ప్రతి మీటింగ్ లో కూడా ఇలా రెడ్డిలను టార్గెట్ చేస్తూ మాట్లాడుతున్నాడు. ఇది ఎట్టి పరిస్థితుల్లో సమ్మతించదగ్గ విషయం కాదు. ఇలా మమ్మల్ని కించపరిచినట్లు మాట్లాడడం ఇలా చాలా బాధాకరం. చాలా మేము డిమాండ్ చేస్తున్నాం, బిడ్డ ఇంకోసారి అట్లా మాట్లాడితే నీ నాలుక చీరిస్తాం.